అండి అందరికీ ఈరోజు మా అమ్మాయికి కాలా జామున్తోనే ఐస్ క్రీమ్ చేస్తున్నాను. కాలా జామున్ అంటే అల్లనేరేడు పండ్లు, అందుకనే ఇవి అల్లనేరేడు పండ్లు. సో ఇదండి, ఇవి మొత్తం ఇలా గింజలు తీసేసి మొత్తం పక్కకు పెట్టుకున్నాను. దానికి కావాల్సిన కొంచెం షుగరు, ఐస్ క్యూబ్స్, వాటర్ అంతే. ఇప్పుడు మిక్సీకి వేద్దాం. ఇదండి మొత్తం ఇలా మిక్సీకి వేయాలి. షుగరు అవి కొంచెం ఒగరొగరు ఉంటాయి కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువనే, అందులో నా కూతురు ఎక్కువ తింటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే. సో ఇదండి 2 ఐస్ క్యూబ్స్, కొంచెం వాటర్, కొంచెమే, బస్ బస్. సో ఇదండి చూసారా ఎంత బాగుంది కదా కలర్, పర్పుల్ కలర్, జామున్ కలర్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది మనం గ్లాస్లో వేసుకుందాం. మా అమ్మకి కలర్ సారీ ఇష్టం. సో మేము ఐస్ క్రీమ్ దాని మోల్డ్ ఉంది కానీ మా ఫ్రిడ్జ్లో పట్టట్లేదు, అంటే మీద క్యాప్ పెడితే అది పట్టట్లేదు కాబట్టి మేము గ్లాస్లో వేసుకుంటున్నాం. గ్లాస్లో పోయి ఇట్లా వస్తున్నా పోయి చూసారా కలర్, చూసారా ఎంత న్యాచురల్ కలర్, కలర్స్ లేదు ఏం లేదు, చాలా బాగా వచ్చింది. ప్రిజర్వేటివ్స్ ఏం, ఫుడ్ కలర్ ఏం లేకుండా ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడదాం. ఐస్ క్రీమ్ పుల్ల పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత తీసి చూద్దాం. ఇదేమో ఈ కలర్ ఉంది కదండి, మిక్సీలో వాటర్ పోస్తే ఈ కలర్ వచ్చింది. సో ఇదండి, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత చూద్దాం ఎలా వస్తుందో. ఆల్రెడీ మీకు ఉన్నాయి కాబట్టి పట్టట్లేదు అసలు ఫ్రిడ్జ్లో. చూద్దాం ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తా ఎలా వచ్చిందో. సో ఇదండి ఐస్ క్రీమ్ చేసాం కదా, జామున్ ఐస్ క్రీమ్ ఆల్రెడీ తీసాము. నా కూతురు రెడీగా వచ్చింది దాని గురించి. సో ఇదండి చేసాం కదా, మిక్సీకి వేసి పాలు, షుగర్ వేసి, వాటర్ వేసి. సో ఇదండి ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉంది. దాన్ని అలా డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ అది మేడం గారిపోతుంది. సో మా అమ్మాయి రెడీగా ఉంది పిచ్చి దానిలాగా. సో ఇదండి కాలా జామున్ ఐస్ క్రీమ్ అంటే ఏంటి, అవి తెలుగులో ఏమంటారు, అల్లనేరేడు పండ్ల ఐస్ క్రీమ్ అంటే ఇది నాకు రాదు. సో థ్యాంక్ యూ.